గృహ రుణాలు తీసుకున్న వారికి గుడ్ న్యూస్. హోమ్ లోన్స్ తీసుకున్న వారికి మరోసారి వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించింది. ఇప్పటికే ఒకసారి ఫిబ్రవరిలో 0.25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తాజాగా మరొకసారి మరో 0.25 బేసిస్ పాయింట్లు, అంటే మొత్తం 0.50 బేసిస్ పాయింట్లు తగ్గింది. అంటే వడ్డీ రేటు ఎంత తగ్గబోతా ఉంది అని అనుమానం రావచ్చు. ఎవరైతే నెలకి 50,000 రూపాయలు ఈఎంఐ పే చేస్తున్నారో వారికి 1,600 రూపాయల ఈఎంఐ తగ్గనుంది. ఈఎంఐ పే చేసే ఈఎంఐలో అయినా తగ్గించుకోవచ్చు, లేదంటే కాల వ్యవధి 240 months అలా ఉన్నవారు ఒక 10 నెలల దాకా తగ్గే అవకాశం ఉంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో గుడ్ న్యూస్ కూడా అందించింది. రాబోయే రోజుల్లో కూడా వడ్డీ రేట్లు మరింత దిగవచ్చే అవకాశం ఉంది అనే సిగ్నల్స్ కూడా ఇచ్చింది. 2019 తర్వాత తీసుకున్న గృహ రుణాలన్నీ కూడా ఫ్లోటింగ్ రేటు మీదే ఉన్నాయి కాబట్టి దాదాపుగా 90% గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గబోతా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఫిబ్రవరిలో తగ్గించిన వడ్డీ రేట్ల రిఫ్లెక్ట్ ఇంకా అవ్వలేదు. చాలామందికి మే నెల నుంచి అవి అమల్లోకి వస్తాయంటున్నారు. తాజాగా మరొకసారి తగ్గించారు, 2 సార్లు తగ్గించారు. ఒకే ఏడాది 3 నెలల వ్యవధిలో 2 సార్లు తగ్గించడం ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో కూడా ఈ వడ్డీ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఒకవైపు ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తూ ఉంటే గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ రంగాన్ని కనుక ప్రోత్సహిస్తే దాని మీద ఆధారపడిన 63 రకాల ఇండస్ట్రీస్లో గ్రౌత్ కనపడే అవకాశం ఉంది. అందువల్ల వడ్డీ రేట్లు తగ్గించాల్సిన అవసరాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ వడ్డీ రేట్లు దిగి వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో నిర్ణయం కూడా తీసుకోబోతా ఉంది. మరొకసారి 0.25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది. అలా మొత్తం ఈ ఏడాదే 4 సార్లు తగ్గిస్తుంది అనే అంచనాలు కూడా ఉన్నాయి. అదే కనుక జరిగితే హోమ్ లోన్స్ ఎవరైతే తీసుకున్నారో 50 లక్షలు తీసుకున్న వారికి 4 లక్షల రూపాయలు తగ్గే అవకాశం ఉంది. 1 కోటి రూపాయలు తీసుకున్న వారికి 8 లక్షలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తగ్గించిన దాని ప్రకారం రాబోయే రోజుల్లో మరొక 2 సార్లు కనుక ఈ సంవత్సరం తగ్గిస్తే ఎవరైతే గృహ రుణాలు తీసుకున్నారో వారికి మరింత ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. మీరు కనుక గృహ రుణం తీసుకుని ఉంటే మీరు ఈఎంఐ ఎంత పే చేస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.